నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి అభ్యర్థుల అఖండ విజయం, ప్రజలు ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కూటమి విజయం ప్రతి ఒక్కరి విజయం అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెలంగిని మాతను దర్శించుకునేందుకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ బస్సు యాత్ర అమ్మవారిని దర్శించుకుని విజయవంతంగా పూర్తి కావాలని ఆలపాటి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్నా ఒక 10 నిమిషాలు వస్తున్నా. వెనక జరుగు చివరి నుంచి రావద్దా. తెలుగుదేశం పార్టీ వీళ్ళందరి నాయకత్వంలో బస్సులో వేలంగిలో ఉన్నటువంటి నాగపట్నంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకోవటానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం చేకూర్చినంటే ఖచ్చితంగా వస్తామని చెప్పి వీళ్ళందరూ మొక్కుకోవటం, ఆ మొక్కు తీర్చుకోవటానికి ఈ రోజున ఈ గ్రామం నుంచి బయలుదేరటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. వీళ్ళందరికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ తిరిగి రావాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా కలగజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ విజయం మామూలు విజయం కాదు, ప్రతి ఒక్కరు విజయం, ప్రజా విజయం. అలాంటి విజయాన్ని ఇచ్చినటువంటి మరి వీరందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మేము మల్లిపాడు గ్రామం నుండి వేలంగని మాత వెళ్తాం. ముఖ్య కారణం ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రెండో రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని నిరసనగా మేము బంధుకు పిలుపునిచ్చారండి అధిష్టానం. ఆ అధిష్టానం భాగంలోనే మేము ఆ రోజు బంధుకు 8 గంటలకి స్టార్ట్ చేసి బస్ స్టాండింగ్ కాడికి వెళ్ళాము. 9:40 దాకా మామూలుగా బంద్ చేయనిచ్చారు. 9:40 కానిండి ఒక వీధి కుక్కల్లాగా పోలీసులు మమ్మల్ని, మేము ఏ టెర్రరిస్టులు కాదు, ఏ దొంగలం కాదు, నక్సలైట్లు కాదు, గంజా అమ్ముకునే వాళ్ళం కాదు, ఓన్లీ పార్టీ కార్యకర్తలమే. కార్యకర్తలుగా మా అధిష్టాన నాయకుడిని అరెస్ట్ చేసిన అనే బాధతో నిరసన తెలుపడానికి మేము బంద్లో పాల్గొంటే పోలీసులు ఒక వీధి కుక్కలాగా ఎంటాడి వేధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారండి. నీట్ ఎగ్జామ్స్ లో ఒక ఎగ్జామ్ సెంటర్ లో అందరికీ ఒకే మార్కులు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. శుక్రవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. నీట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు ధార రామకృష్ణ, కల్లపూడి బుల్లయ్య, మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, టి శివనారాయణ, షేక్ మహబూబ్, కె కోటేశ్వరరావు, వై శంకరరావు, ఏ కృష్ణ, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తంలో కూడా వైద్య వృత్తిలో ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు జరిపేవాళ్ళు. మన రాష్ట్రంలో 1972 నుంచి ఎంసెట్ ఎగ్జామ్ అని పెట్టేవాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఎంసెట్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం కూడా నీట్ ఎగ్జామినేషన్ అని పెడుతున్నారు, నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. దీన్ని ఆధారంగా చేసుకుని దేశం మొత్తం మీద ఉన్నటువంటి వైద్య కళాశాలలో
ఎంబీబీఎస్ చదివేటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఎంబీబీఎస్ బైపీసీ కుర్రాళ్ళందరికీ ర్యాంక్ ప్రకారంగా ఎంబీబీఎస్ సీట్లు ఎలా చేస్తారు? ఫ్రీగా వస్తే వాళ్ళు ఖర్చు లేకుండా చదువుకుంటారు. ఇది వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా అందరికీ లేని వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదువుకుంటున్నారంటే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి తద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ 50% కానీ పొంది వాళ్ళకి చక్కగా చదువుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ ఈ నీట్ వచ్చిన తర్వాత నీట్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలో చాలాసార్లు అవకతవకలు జరిగి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం పేపర్ లీక్ చేయటం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క ప్రాముఖ్యతని నష్టం చేసి వాళ్ళకి కొన్ని అరాచకాలు అనుకోండి, చాలా అరాచకాలు జరుగుతున్నారు. ఆ ఒక్క సెంటర్లోనే 767 మందికి వచ్చింది. ఈ నీట్లో 720 మార్కుల్లో 720 ప్రశ్నలు ఒక్క ప్రశ్న తప్పు చెప్పినా 4 మార్కులు తగ్గుతాయి, ఇంకో మార్కు నెగిటివ్ పడతాయి, 5 మార్కులు పోతాయి. 715 రావటమే చాలా గొప్ప. అలాంటిది అందరికి సమానంగా రావటం, అదే ఒకే నంబర్గా మార్కులు రావడం అనేది అందరూ కోడేకి వస్తున్నారు, తప్పు అన్యాయం. దాన్ని కూడా నేషనల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సంస్థ కూడా ఖండిస్తానికి భయపడుతుంది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే ఈ పేపర్ లీకుల్ని అరికడతామని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందే, ఇది జరగకముందే. అందుకని దీని నుంచి ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం. అటుపక్క మరలా గట్టిగా మాట్లాడే సుప్రీంకోర్టులో ఈ 1523 మందికి ఈ గ్రేస్ మార్కులకు మానేసేస్తాము, ఆపేసేస్తాము, వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెడతాము అంటున్నారు. ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తుని, ఉద్యోగాలని మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అని చెప్పంటే నిన్నేదో సంతకం పెట్టారు కాదంటలా. కానీ మీరు చేయాల్సిన అభివృద్ధి అనేది బీజేపీకి తొత్తుల్లాగా మారకుండా ఎందుకంటే కీలకం, మీరు ప్రభుత్వంలో మీరు కీలకం ఇప్పుడు. కాబట్టి బీజేపీకి మీరు సహకారం ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు కాబట్టి మీ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా, అలాగే పోలవరం, అలాగే విభజన హామీలు అన్నీ కూడా తీర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. రానున్న కాలంలో ప్రత్యేక హోదాని మీరు ఇచ్చిన అయిపోయిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే సాధిస్తాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. అలాగే విభజన హామీలను కూడా మేము తీసుకొస్తాం. చంద్రబాబు కేబినెట్ లో దళిత మహిళ అయిన వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి కల్పించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. ఇటీవల ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో దళిత మహిళకు హోంమంత్రి దక్కడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక స్టేషన్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన అనితకు హోంమంత్రి ఇవ్వడం చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమగా భావిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని, ఇలాంటి పదవులు దళితులకు కల్పించడం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని, గతంలో బాలయోగికి స్పీకర్ స్థానం కల్పించారని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళకు హోమ్ మినిస్టర్ మంత్రి శాఖలో స్థానం ఇవ్వటం అనేది యావత్తు ప్రజానీకం, దళిత ప్రజానీకం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సాహసం చంద్రబాబు నాయుడు గారికి ఇది మొట్టమొదటిది కాదు. మొదట్లో ఎప్పుడో కూడా మరి స్పీకర్, లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని చేసినటువంటి ఘనత చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సామాజికంగా ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలో అంతమందికి మంత్రి పదవులు ఇచ్చి సమర్థులైన వారిని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలనలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పెద్ద గొప్ప విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు అత్తడు శరత్, తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు నలుకుత్తి రమేష్, కూచిపూడి మోహన్ మాదిగ, ఎడ్లపల్లి అనిల్, రావూరి సతీష్, లింగాల రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోస్బాబు, ఉన్నం సన్నీ, ఉన్నం ఇమానియల్, గుమ్మడి సంపత్, జెట్టి రోబో, పొన్నగంటి లోకేష్, ఎడ్లపల్లి విక్కీ, లంకా మహేష్, సుద్దపల్లి స్వామియలు పాల్గొన్నారు. మొన్ననే కొలువు తీరినటువంటి మంత్రివర్గంలో పాయికారావుపేట నుంచి భారీ మెజార్టీ గెలిచినటువంటి దళిత సామాజిక వర్గం చెందినటువంటి వంగలపూడి అనిత గారికి మంత్రివర్గ స్థానంలో హోంమంత్రిగా నిర్మించడం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో పోటీ చేసినటువంటి వంగలపూడి అనిత గారు గతంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మహిళా అధ్యక్షుడిగా పనిచేసి ఎన్నో సాధక బాధలు అనుభవించి
పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంలో ఎంతో శ్రమ పడిందని చెప్పి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆలపాటి రాజేంద్ర గారి నేతృత్వంలో తెనాలి నియోజకవర్గ ఎస్సీసీల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అదేవిధంగా ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి పట్టణంలో పర్యటించి పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో రైతులకు పంట కాలువల ద్వారా నీరు సక్రమంగా అందాలని, రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంట కాలువలు డ్రైనేజీలు శుభ్రం చేయించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పంట కాలువలు సైడ్ కాలువలు గత కొన్ని సంవత్సరాలుగా పూడికతీత తీయకపోవడంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాబోయేది వర్షాకాలం కావడంతో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత తీపిస్తున్నామని, గత 4 రోజులుగా అధికారులు అందరితో కలిసి పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని, తెనాలి ప్రాంతానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 45 కిలోమీటర్లు 8 ప్రధాన కాలువలను గుర్తించి వాటిని పూడికతీత తీస్తున్నామని, వాటిని శుభ్రం చేయడం ద్వారా రైతులకు ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయేది వర్షాకాలమని కాలువలు శుభ్రం లేకపోతే ప్రజలకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందని, కాలువలు పూడికతీత తీయడం ద్వారా రైతులందరికీ సకాలంలో నీరు నేరుగా పొలాల్లోకి వెళ్లడం ద్వారా పంటలకు ఉపయోగపడతాయని, గత 5 ఏళ్లుగా రైతులందరూ నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాలువల మొత్తం పూడికతతో నిండిపోయాయని, వారి సొంత ఖర్చులతో పూడికతీత తీసుకుని పంటలు పండించుకున్న దుస్థితి ఉందని, ఈసారి పంటలకు నీరు అందక రైతులు ఎవరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటమే తమ ముందు ఉన్న లక్ష్యమని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రణాళికలతో పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, మన ప్రాంత అభివృద్ధికి ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించాలని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కాలువల పూడికి తీయకపోవడం వల్ల ఒక ప్రధానమైన సమస్య అయితే, సరైన శానిటేషన్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఆ విధంగానే ఈ ప్రధానమైన పంట కాలువల్ని వాడడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి బడ్జెట్ కేటాయింపులు అవన్నీ చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తెనాలికి తీసుకురావాల్సిన అవసరం 100% ఉంది. పౌరులు ఇబ్బంది పడకూడదు. ప్రతిరోజు వాళ్ళు చేసుకునే అనేక కార్యక్రమాల్లో వర్షం వలన లేకపోతే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో సుమారు 47 కిలోమీటర్లు గుర్తించి 8 ప్రధానమైన కాలువలు ఒక 4 రోజుల నుంచి మన కమిషనర్ తెనాలి మున్సిపాలిటీ గారు ఈ ఇరిగేషన్ అదేవిధంగా ఈ డ్రైన్స్ వీళ్ళ నేపథ్యంలో అధికారులందరూ కూడా సమాయుతంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ భయంకరంగా అయిపోయినాయి ఈ కాలువలపైన. దూరదృష్టితోటి మన తెనాలి పట్టణాన్ని మనం సుందరంగా చేసుకోవడమే కాదు, మన భవిష్యత్తులో మనకి ఉపయోగించుకోవాల్సిన స్థలాలు కూడా ఎంక్రోచ్ అయిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సహకరించండి. ఎక్కడైనా మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదని చేసే ప్రయత్నం ఇది. మీకు మీ బిడ్డలకి ఎక్కడ కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. కాలువలు మంచిగా ఉంటే రేపటి రోజున మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇవన్నీ వర్షాకాలం తర్వాత భయంకరంగా వ్యాపిస్తాయి. సో అటువంటి పరిస్థితులు లేకుండా ఉండడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సుమారు 47 కిలోమీటర్లు కాలువలు, 8 ప్రధానమైన కాలువలు, పాటి కాలువ, తూర్పు కాలువ, అదేవిధంగా నిజాంపట్నం, ఈ 3 కాలువలని కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేద్దామని అనుకున్నాం. క్యాలప్రోల్ డ్రైను, గోలిడొంక రోడ్డు, ఒక మారిస్పేటలో ప్రధానమైన డ్రైను, ఇవన్నీ కూడా టేకప్ చేసి నిదానంగా ఒక్కొక్కటి మున్సిపాలిటీ తరఫున కూడా మనం చేసుకుంటూ వస్తాం. జంపని కాలువ, గురిపాలెం రోడ్డు మీద ఉన్న కాలువ, వీటన్నిటిని కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిపైన దృష్టి పెడతాం. ప్రస్తుతానికి వర్షాకాలం వచ్చే లోపు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అధికార యంత్రాంగం అందరూ కూడా చాలా చక్కగా ఒక మంచి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. దిగువ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఈ పంట కాలువలపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అది ఒక తెనాలి మున్సిపాలిటీకి వచ్చిన సమస్యగా భావించవద్దు. చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది. రైతులకి పంట నష్టం జరగకుండా ఉంటుంది. రేపటి రోజున వర్షాలు అనుకున్న దానికన్నా అధికంగా పడినా కూడా ఈ కాలువలు వాటిని తీసుకెళ్తాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.